హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. నేను మీ ఛాన్సీ రాణి. సో ప్రతి ఒక్కరూ ఫిట్గా ఉండాలి, సిక్స్ ప్యాక్ చేయాలి, కండలు పెంచాలని ఆత్రంగా ఉంటారు, జిమ్కి వెళ్తారు. సో దానికోసం ఎక్కువగా ప్రోటీన్ తీసుకుంటూ ఉంటారు. ఇలా అధికంగా ప్రోటీన్ తీసుకోవడం వల్ల అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు డాక్టర్స్. ఏంటి ఆ ప్రాబ్లమ్స్, తీసుకోవచ్చా తీసుకోవద్దా, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఇవాళ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా సీజన్ మారుతుంది కాబట్టి అటు చిన్నపిల్లల విషయంలో, పుట్టిన బేబీల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పేరెంట్స్ అనే దానికి సంబంధించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరించేందుకు మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ కె శకుంతల జ్యోతి గారు. వారితో మాట్లాడదాం, తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మ్యామ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అండ్ ఫస్ట్ మనం చాలామంది ఎక్కువగా అడల్ట్స్ ప్రోటీన్ పౌడర్ యూజ్ చేస్తూ ఉంటారు, సిక్స్ ప్యాక్ చేయడానికి కానీ, లేకపోతే కండలు పెంచడానికి కానీ, షేప్ కానీ. ఇలా చేయొచ్చు అంటారా? అసలు బయట దొరికే ప్రోటీన్ పౌడర్ సేఫేనా? చూడండి, ప్రోటీన్ అనేది ఒక మ్యాక్రో న్యూట్రియంట్, అంటే మనకి బాడీకి అవసరమైనది. వన్ ఆఫ్ ద అలాంగ్ విత్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్. మన 30% ఆఫ్ ద బాడీస్ ఎనర్జీ రిక్వైర్మెంట్ ప్రోటీన్ నుంచి వస్తుంది. బట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి బాడీకి యాక్చువల్లీ ప్రోటీన్ ఎంత కావాలి నార్మల్గా. సో ఆ క్యాల్కులేషన్ ఎలా ఉంటుందంటే 1 గ్రామ్ పర్ కేజీ ఆఫ్ బాడీ వెయిట్. అంటే సపోజ్ ఎవరైనా 50 కేజీస్ ఉన్నారు బాడీ వెయిట్, వాళ్ళకి ఒక కేజీకి 1 గ్రామ్ అంటే 50 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ పర్ డే, అంటే డైలీ రిక్వైర్మెంట్ వాళ్ళకి సరిపోతుంది. సో అది నార్మల్ రిక్వైర్మెంట్. అలాగని అథ్లీట్స్ ఎవరైతే ఉంటారో, అథ్లెటిక్స్లో ఉన్న వాళ్ళు, హై జంప్, రన్నింగ్ అవన్నీ చేసేవాళ్ళు, వాళ్ళకి మేబీ ఒక 1.5 గ్రామ్స్ టు 1.8 గ్రామ్స్ పర్ బాడీ వెయిట్ వాళ్ళకి నార్మల్. బట్ ఇప్పుడు ఏమవుతోందంటే కండలు పెంచాలని, బాడీలు పెంచాలని అలా ప్రోటీన్లు తాగుతూనే ఉంటారు. ప్రీ వర్కౌట్ అని, పోస్ట్ వర్కౌట్ అని, మళ్ళీ ఈవినింగ్ స్నాక్ అని. అది ఎందుకు అవుతోందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల, ఎంత తాగాలో ఎంత తినాలో తెలియక. సెకండ్ ఏంటంటే మార్కెటింగ్ టెక్నిక్స్ ఎలా ఉన్నాయంటే ప్రోటీన్ తాగండి తాగండి అని చెప్తున్నారు, బట్ ఎంత తాగాలి, ఎలా తాగాలి అనేది ఆ నాలెడ్జ్ లేక పాపం జనాలది కూడా అంత తప్పులేదు, తెలియక అలా చేస్తున్నారు. సో ఇలాంటి క్యాల్కులేషన్ పెట్టుకుంటే మనకి సరిపోతుంది. ఇఫ్ యు ఆర్ 70 kgs, ఐ థింక్ 70 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ పర్ డే డైలీ రిక్వైర్మెంట్ మీకు సరిపోతుంది అనమాట. అండ్ మేడం, మీరు చెప్పినట్టు బయట మార్కెట్లో చాలా రకాల ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి, కొనుక్కోండి అని చెప్పి సెలబ్రిటీస్తో కూడా చేపిస్తూ ఉన్నారు కదా. అసలు బయట దొరికే ప్రోడక్ట్స్ తీసుకోవడం సేఫే అంటారా? చూడండి, చాలా బ్రాండ్స్ ఉంటాయి. కొన్ని బ్రాండ్స్ చాలా మంచి బ్రాండ్స్ ఉన్నాయి, కొన్ని అంత బాగుండవు. ప్రోటీన్ మామూలుగా కూడా ప్రోటీన్ పౌడర్స్ ఆర్ ఎక్స్పెన్సివ్. అలాగని అందరూ అది అఫోర్డ్ చేయలేరు. కండలు పెంచుకోవాలనుకుంటారు, బట్ ప్రోటీన్ తాగేటప్పుడు వాళ్ళు అక్కడ ఎలాగైనా సేవ్ చేసుకుందామని చెప్పి లో క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్స్ కూడా యూస్ చేస్తున్నారు. సో ప్రోటీన్ అనేది అక్కడ ఒక ఫ్యాక్టరీలో, ఒక ఇండస్ట్రీలో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. మనకి తెలియదు ఎలా మ్యానుఫ్యాక్చర్ వాళ్ళు చేస్తున్నారు, అందులో ఏమైనా యాడెడ్ షుగర్స్ ఉన్నాయా, ప్రిజర్వేటివ్స్ ఉన్నాయా, అదర్ అడిటివ్స్ ఉన్నాయా. కొన్ని ప్రోటీన్ పౌడర్స్లో చెప్పడం ఏంటంటే కొంతమంది స్టెరాయిడ్స్ కూడా కలుపుతున్నారు అనేది తెలుస్తోంది. సో ఎప్పుడు కూడా ఏ ప్రోడక్ట్ అయినా వాడే ముందు మేక్ ష్యూర్ మీరు దాని గురించి R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దానిది ఎలాగైంది, ఏంటి వాళ్ళ సోర్స్, వాళ్ళు ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, ఆ కంపెనీ ఏంటి, దాని రివ్యూస్ ఏంటి, ఆ ప్రోడక్ట్ వాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, వాళ్ళ దగ్గర రివ్యూస్ తీసుకోవడం, అడగడం 10 మందిని, ఆ రీసెర్చ్ చేసాక అండ్ గో ఫర్ అ గుడ్ క్వాలిటీ, గుడ్ బ్రాండ్ ఆఫ్ ప్రోటీన్. అండ్ ఇంగ్రీడియంట్స్ ఎప్పుడు చెక్ చేసుకోండి, అవి క్లీన్ అండ్ నీట్ ఇంగ్రీడియంట్సా కాదా అనేది. వే ప్రోటీనా, ప్లాంట్ ప్రోటీనా రెండు ఒకటే, పెద్ద డిఫరెన్స్ ఇప్పుడు ఉండట్లేదు, రెండు మంచివే. బట్ ఆల్వేస్ డూ యువర్ రీసెర్చ్ బిఫోర్ స్టార్టింగ్ ఎనీ ప్రోటీన్ డ్రింక్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎప్పుడు కూడా క్వాంటిటీ అనేది నేను ఇప్పుడు ఎంత చెప్పానో దానికంటే ఎక్సీడ్ అవ్వకుండా చూసుకోండి. ఇప్పుడు యూత్ ఎలా చేస్తోందంటే ప్రోటీన్ రిక్వైర్మెంట్ అంటే 2 గ్రామ్స్ పర్ కేజీ కంటే కూడా ఎక్కువ వెళ్ళిపోతుంది. సో అలా అవ్వకుండా నేను చెప్పిన క్వాంటిటీ బట్టి తీసుకోవడం బెటర్. అండ్ గుడ్ క్వాలిటీ అండ్ లిమిటెడ్ క్వాంటిటీ, అంటే నార్మల్ క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్. అండ్ జ్యోతి గారు, మీరు చెప్పినట్టు తెలియని వాళ్ళు చాలామంది ఓవర్గా ప్రోటీన్ తీసుకుంటూ ఉన్నారు, దీనివల్ల కిడ్నీకి సంబంధించిన ఇష్యూస్ వస్తున్నాయని చెప్పి అంటున్నారు. ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ప్రోటీన్ మన బాడీలోకి వెళ్ళాక అది బ్రేక్ డౌన్ అవుతుంది, దాన్ని మెటబాలిజం అంటాం. అది మెటబలైజ్ అయ్యాక ఒక వేస్ట్ ప్రోడక్ట్ అనేది బయటకు వస్తుంది, దాన్ని క్రియాటినైన్ అంటాం. ఆ క్రియాటినైన్ బ్లడ్లోంచి కిడ్నీస్లోకి వెళ్తుంది, కిడ్నీస్ దాన్ని ఫిల్టర్ అవుట్ చేస్తాయి. అది ఫిల్టర్ చేసాక అది వేస్ట్ ప్రోడక్ట్ కాబట్టి ఆ కిడ్నీస్ యూరిన్ త్రూ ఆ క్రియాటినిన్ని బయటకి తీసేస్తాయి. నార్మల్గా ఇది ప్రాసెస్ జరుగుతుంది. బట్ మీరు రోజు ఓవర్ ద క్వాంటిటీ మీకు కావాల్సిన దానికంటే ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే ఆ క్రియాటినిన్ అనేది కూడా ఎక్కువ క్రియేట్ అవుతుంది, మెటబలైజ్ అయినప్పుడు ఆ వేస్ట్ ప్రోడక్ట్ కూడా ఎక్కువ వేస్ట్ ప్రొడ్యూస్ అవుతుంది.
సో కిడ్నీస్ ఏంటి ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. ఏదైనా కూడా మనం దాన్ని ఎక్కువగా పని మీద పెడితే ఎవరికైనా మనం ఎగ్జాస్ట్ అయిపోతాం. అలాగే కిడ్నీస్ కూడా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మీరు అలా ఎక్కువ ప్రోటీన్ తిని అది క్రియేటినిన్ ఎక్స్క్రీట్ చేసి అలసిపోతుంది. సో దానివల్ల ఏంటవుతుందంటే కంటిన్యూస్గా క్రియేటినిన్ లెవెల్స్ బ్లడ్లో పెరుగుతున్నాయి. ఓవర్ ద కొంచెం టైం వరకు అయితే పర్వాలేదు, బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఒకవేళ ఇదే సేమ్ కంటిన్యూ అయితే కిడ్నీస్ విల్ గివ్ అప్ అండి. దానివల్ల క్రానిక్ కిడ్నీ డిసీజెస్ అనేవి వస్తున్నాయి. అలాంగ్ విత్ దాట్ ఏంటంటే కొంతమంది తెలియక వాడతారు. ఇప్పుడు మీకు డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, జెనెటిక్గా ఏదైనా కిడ్నీ ప్రాబ్లం ఉంది, మీకు తెలియదు. ఓకే, తెలిసినా తెలియకపోయినా మీరు తీసుకుంటున్నారు హై క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్, ఆల్రెడీ కిడ్నీస్ డ్యామేజ్ అయ్యి ఉన్నాయి కొంతవరకు బికాస్ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్. దాని మీద మీరు ఇంకా ప్రోటీన్ తీసుకొని పాపం ఇంకా వాటిని కిడ్నీని పని మీద పెడుతున్నారు, పని చేయిస్తున్నారు దాని చేత. సో అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ గివ్ అప్. సో అది జరుగుతోందన్నమాట. సో లిమిట్లో తీసుకోవాలి అండ్ నో యువర్ బాడీ, అది చేయాల్సిన పని మనం. జ్యోతి గారు, అసలు ఈ ప్రోటీన్ అనేది బయట తీసుకోకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం సాధ్యం కాదా? ఇంట్లో తయారు చేసుకున్న ప్రోటీన్ తిని కండలు పెంచడం సాధ్యం కాదంటారు? చేయొచ్చండి, డెఫినెట్గా చేయొచ్చు. ఇంట్లో చేసుకునే ప్రోటీన్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. అఫ్ కోర్స్ ఒకవేళ మీకు 1 స్కూప్ ఆఫ్ బయట తినే ప్రోటీన్ వల్ల మీకు 30 గ్రామ్స్ వస్తుంది అంటే మీరు ఇంట్లో చేసిన ప్రోటీన్కి అదే స్కూప్కి అరౌండ్ 15 to 20 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ మీకు వస్తుంది, కొంచెం తక్కువ. బట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఇంట్లో చేసిన ప్రోటీన్ దాంట్లో మీరు క్లీన్ ఇంగ్రీడియంట్స్ వేసుకుంటారు. దాంతో ప్రోటీన్తో పాటు అందులో ఫైబర్, అదర్ యాడెడ్ విటమిన్స్ అంటే మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. అది బయట పర్చేస్ చేసే ప్రోటీన్లో ఉండకపోవచ్చు. సో చిన్న పిల్లలకి కూడా సేఫ్. మనం ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి మనం ఏమి స్టెరాయిడ్ కలపం, అందులో ప్రిజర్వేటివ్స్ ఏం వేయం, కలర్స్ వేయం, షుగర్స్ వేయం. సో ఎప్పుడు కూడా ఇంట్లో చేసిన ప్రోటీన్ ఇస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అనమాట. ఇంట్లో చేసేది ప్రిఫర్ చేయాలి. అంటే ఏమైనా ఫుడ్స్ చెప్తారా, రెసిపీస్? రెసిపీస్ అంటే ఇప్పుడు సోయా బీన్స్ అయి ఉండొచ్చు, ఇంకా మనకి సీడ్స్ లైక్ సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, తర్వాత నువ్వులు, ఇంకా మనకి చోలే గింజలు అంటారు, కాబులీ చన్నా అంటారు అది, తర్వాత మసూర్ దాల్ పప్పు, ఇంకా రోస్టెడ్ బెంగాల్ గ్రామ్ అంటారు, దరియా కానీ మనం పుట్నాల పప్పు అంటాం చూసారా అది. ఇవన్నీ ఓట్స్తో పాటు ఇంకా పిల్లలకి కావాలంటే అందులో కొంచెం కోకో పౌడర్ వేసి కలిపి కూడా మనం అది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మీరు చెప్పినట్టు ఇంతకు ముందు అంటే ఓకే, బట్ ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా ప్రోటీన్ షేక్స్ అని చెప్పి బయట మార్కెట్లో అమ్మేస్తున్నారు. బట్ అది సేఫ్ అంటారా? చిన్న పిల్లలకి యూజ్ చేయొచ్చా? లేదండి, చిన్న పిల్లలకి అసలు ప్రోటీన్ పౌడర్స్ అనే కాన్సెప్టే మనం చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళకి మనం న్యూట్రిషన్ అనేది బ్యాలెన్స్డ్గా ఇవ్వాలి. ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ అనేది అలాంగ్ విత్ మైక్రో న్యూట్రియంట్స్ బ్యాలెన్స్డ్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇవ్వాలి వాళ్ళకి. సో ఐ డోంట్ థింక్ వాళ్ళకి బయట ప్రోటీన్ అంత అవసరం ఉంటుంది అనేది. సో ఇలాంటి ప్రోటీన్ కాకపోతే ఇంట్లో చేసే ప్రోటీన్ మనం ఇప్పుడు ఇట్ క్యాన్ బి రీప్లేస్మెంట్ ఆఫ్ బోర్న్విటా అండ్ హార్లిక్స్, అది ఇంట్లో చేసే ప్రోటీన్ కూడా మనం వాళ్ళకి ఇది ఇవ్వచ్చు. బట్ బయటది ఇట్స్ నాట్ రికమెండెడ్. అండ్ జ్యోతి గారు, మీరు ఇంతకుముందు చెప్పారు ప్రోటీన్ ఎక్కువైతే హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పారు. బట్ బయటదైతే ఓకే, మనం ఎంత తీసుకుంటున్నాం అనేది ఇప్పుడు అబ్జర్వ్ చేసి ఆపేసేయచ్చు. బట్ జనరల్గా ఫుడ్లో కూడా కొంతమంది తెలియక ఎక్కువ హెల్దీ డైట్ అని చెప్పేసి తెలియకుండానే ఓవర్టేక్లో తీసుకుంటున్నారు కదా. సో అది ఎలా గమనించాలంటారు? అది ఎలాగంటే ఇప్పుడు నేను చెప్పింది మీకు ప్రోటీన్ పౌడర్ ఏదైతే ఇంట్లో తయారు చేసుకుంటారో దానికి మీకు 15 to 20 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీనే వస్తుంది. ఒకవేళ మీరు 60 kgs ఉంటే మీకు రోజంతట్లో ఒక 60 గ్రామ్స్ వరకు చాలు. ఆ స్కూప్ మీరు 2 times తాగారంటే 40 గ్రామ్స్ ప్రోటీన్ మీకు ఆ పౌడర్తో వెళ్తుంది. మిగతాది మీరు తినే ఫుడ్తో వెళ్ళిపోతుంది. సో దాట్ ఈస్ ఓకే. బట్ ప్రోటీన్ పౌడర్స్ ఏంటంటే ఎక్కువ ప్రోటీన్ మనకి బాడీలోకి వెళ్ళిపోతుంది అండ్ తెలియకుండా మనం అలా ఇంటేక్ చేస్తూ ఉంటాం. అది వచ్చిన ప్రాబ్లం. అయితే ఇప్పటి వరకు తెలియక తినేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, లైక్ జిమ్ చేసేవాళ్ళు కావచ్చు, లేడీస్ అండ్ బాయ్స్ ఎవరైనా సరే. సో దాని నుంచి బయటపడాలంటే ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అంటారు? కొన్ని బ్లడ్ టెస్ట్లు చేయించుకోవాలండి. ఒకవేళ ఆ బ్లడ్ టెస్ట్లో మీ క్రియేటినిన్ లెవెల్స్, యూరియా లెవెల్స్, BUN లెవెల్స్, GFR అంటారు, గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే కిడ్నీస్ మన ఫిల్ట్రేషన్ ఎంత చేస్తోంది అనేది. ఒకవేళ అవన్నీ నార్మల్ ఉన్నాయి అంటే నో ప్రాబ్లం. ఒకవేళ అవి కొంచెం ఏమైనా తేడాగా ఉన్నాయంటే ఇమీడియట్లీ కన్సల్ట్ యువర్ డాక్టర్. తర్వాత ఏంటంటే ప్రోటీన్ ఇంటేక్ డెఫినెట్లీ మనం తగ్గించుకోవాలి. ప్రోటీన్ పౌడర్స్ అవన్నీ కొంచెం లిమిట్లో తెచ్చుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన క్యాలిక్యులేషన్ బట్టి, ఆ క్యాలిక్యులేషన్ బట్టి తినాలి. ఎక్కువ వేసుకోకూడదు అనమాట.
అండ్ అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు అసలు ఏ ఏజ్ నుంచి ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే ఇంటేక్లో అయినా సరే తీసుకోవచ్చు? ప్రోటీన్ అనేది మీరు ఒక 28 ఇయర్స్ తర్వాత నుంచి తీసుకోవచ్చండి. బికాస్ Okay. ఆఫ్టర్ 30 ఎవ్రీ ఇయర్ యూ లూజ్ 1% ఆఫ్ మసిల్ మాస్. Okay. సో ఆ మసిల్ మాస్ని బిల్డప్ చేయడానికి ఆఫ్టర్ 27-28 అనేది నా అది యూ కెన్ యూజ్ అనేది. 30+ వాళ్ళు ఈజీగా యూజ్ చేయొచ్చు, బట్ 20s వాళ్ళకి నేను అంత రికమెండ్ చేయను. ఓకే రైట్, థ్యాంక్ యూ డాక్టర్. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ టాపిక్, అండ్ చిన్నపిల్లలు రీజన్ లేకుండా ఏడుస్తూ ఉంటారు, రకరకాల ఇన్ఫెక్షన్స్, కడుపు నొప్పి అంటారు, అసిడిటీ అంటారు. సో 1 year లోపు బేబీస్కి ఏ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అండ్ డిసీజులు వచ్చే అవకాశం ఉంటుంది? ఎలా అప్రమత్తం అవ్వాలి? ఎక్కువగా చిన్నపిల్లలకు వచ్చేది రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అండి. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్లో మీకు బ్రాంకైటిస్, అది వైరల్ అయినా అవ్వచ్చు, బ్యాక్టీరియల్ అయినా అవ్వచ్చు. కామన్ కోల్డ్స్ ఉంటాయి, జలుబులు, దగ్గులు, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఇంకా నోస్ బ్లాక్లు, అవన్నీ ఎక్కువగా వస్తాయి పిల్లలకి. అది కాకుండా మనకి రెస్పిరేటరీ కాకుండా ఇయర్ ఇన్ఫెక్షన్స్ కూడా చిన్నపిల్లల్లో చాలా కామన్. తెలియక ఏడుస్తూ ఉంటారు, అలా కంటిన్యూస్గా ఏడుస్తారు, గ్యాస్ ఉండదు, ఏముండదు, బట్ అది చెవిపోటు వల్ల ఏడుస్తూ ఉంటారు, అది కూడా చాలా కామన్. అలా దాంతో పాటు GERD అంటాం, గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటాం. అంటే తాగిన పాలు బయటకి తన్నేస్తూ ఉంటుంది కడుపు అనమాట. సో అవి పాల రూపంలో అయినా లేకపోతే పెరుగు రూపంలో అయినా బయటకి కక్కేస్తుంటారు వాళ్ళు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఎనర్జీ అంత అందదు, ఎందుకంటే తాగిందంతా బయటకి వచ్చేస్తూ ఉంటుంది. తర్వాత కోలిక్, నేవల్ చుట్టూ అంటే బొడ్డు చుట్టూ బాగా వాళ్ళకి గ్యాస్ వల్ల నొప్పెడుతూ ఉంటుంది. ఇవి ఎక్కువగా పిల్లలకి వచ్చే ప్రాబ్లమ్స్. అలాంగ్ విత్ దాట్ మనకి స్కిన్ ఇష్యూస్ కూడా వస్తాయి, లైక్ అలర్జీ. ఇప్పుడు డైపర్ ర్యాషెస్ కూడా బాగా కామన్ అయిపోయాయి అన్నమాట. అంటే మీరు చెప్పారు కదా చెవిపోటు ఎక్కువగా వస్తుంది చిన్నపిల్లలకి అని చెప్పేసి, దానికి ఏ వయసు వాళ్ళల్లో ఎక్కువగా ఎన్ని మంత్స్ ఉన్నప్పుడు వస్తూ ఉంటుంది? చెవిపోటు అనేది ఎప్పుడైనా రావచ్చండి. Okay. అలాగా దానికి ఏజ్ అంటూ ఏం లేదు. మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ బాగా జలుబు చేసింది, దగ్గు ఉన్నది అంటే ఆ ఇన్ఫెక్షన్ ఇయర్ వరకు ట్రావెల్ చేస్తుందండి. దానికి Okay. స్పెసిఫిక్ ఏజ్ అంటూ ఏమీ ఉండదు, ఎవరికైనా రావచ్చు. అది ఫ్రమ్ 1 month బేబీ టు 1 year పిల్లలకి ఎవరికైనా రావచ్చండి అది. అండ్ చాలా మంది పేరెంట్స్ ఇట్లా ఏడ్చిన ప్రతిసారి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి అయితే పరిగెట్టి తీసుకెళ్తూ ఉంటారు. బట్ కొంతమంది మాత్రం ఆటోమేటిక్గా ఎక్కడ నొప్పి వచ్చేసింది అని చెప్పేసి తెలుసుకోకుండా కూడా దానికి మెడిసిన్స్ రెడీగా ఉంచుకుంటారు. అలా యూజ్ చేయొచ్చు అంటారా వితౌట్ డాక్టర్ కన్సల్టేషన్? లేదండి, అలా వితౌట్ డాక్టర్స్ కన్సల్టేషన్, డాక్టర్ చూడకుండా ఏ మందులు కూడా వాడడం కరెక్ట్ కాదు. పిల్లలు డిస్ట్రెస్డ్గా ఉన్నారు, వాళ్ళు తినట్లేదు, తాగట్లేదు, పడుకోవట్లేదు, అసలు యాక్టివ్గా లేరు, బాగా అల్లరి చేస్తున్నారు. అల్లరి అంటే అదే ఏడవడము అది అంతా. అలాంటప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేసి మందులు వేయడం ఇస్ కరెక్ట్ అండి ఎప్పుడు కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏ ఏజ్కి ఫుడ్ అనేది పెట్టొచ్చు? చాలామంది 6 monthsకో 3 monthsకో కారం పెట్టేస్తామని చెప్తుంటారు 90sలో ఎగ్జాక్ట్గా. సో సెరెలాక్ కూడా ఎక్కువ మంత్స్ తినిపించేస్తూ ఉంటారు. సో ఏ వయసుకి తినిపిస్తే బెటర్ అంటారు? సాలిడ్స్ అనేవి ఎప్పుడు పెట్టచ్చు? నాకు అలాంటి కాల్సే వస్తూ ఉంటాయండి ఎక్కువగా. మా బేబీకి 4 months నిండిపోయాయి, సాలిడ్ పెట్టేయచ్చా, లేకపోతే 5 months నుంచి పెట్టేయచ్చా అని ఎక్కువగా అడుగుతారు. సో ఆల్వేస్ రిమెంబర్, యూ హ్యావ్ టు స్టార్ట్ సాలిడ్స్ ఒక బేబీకి ఓన్లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 180 days ఫ్రమ్ బర్త్. మోస్ట్లీ దట్ ఈస్ 6th month కంప్లీట్ అయ్యాక, 7వ నెలలోకి వచ్చాకనే సాలిడ్ ఫుడ్ అనేది మనం స్టార్ట్ చేయాలి. అంటే కారం కూడా పెట్టేయచ్చు? లేదండి, కారాలు అవి కాదు, మనం చాలా మైల్డ్గా స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే 6 నెలల వరకు తల్లిపాలే తాగుతారు, లేకపోతే ఫార్ములా కానీ బర్రెపాలు కానీ రికమెండ్ చేస్తాం. వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్కి అదే తెలుసు. సో మనం ఒక స్విచ్ చేస్తాం సడన్గా ఒక రోజు, సరే పాలు ఆపేసి ఇంకా సాలిడ్ పెట్టాలి, ఇట్ ఈస్ అ స్విచ్. సో వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ కూడా దానికి అడ్జస్ట్ అవ్వాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీకి అర్థం కాదు ఇది సడన్గా ఏమొచ్చింది అని. సో కొంచెం ఇటు అటు బిహేవ్ చేస్తుంది అనమాట బాడీ. ఒక్కొక్కసారి కొంతమంది పిల్లలకి మోషన్స్ అయిపోతాయి, కొంతమంది అసలు తినరు, గ్యాస్ అవుతుంది. ఇలాంటివన్నీ 1 నెల రోజులు ఆ బాడీకి, ఆ స్టమక్కి అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. సో అలాంటప్పుడు మనం వాళ్ళకి చాలా జాగ్రత్తగా స్టార్ట్ చేయాలి సాలిడ్స్. సో ఆఫ్టర్ కంప్లీటింగ్ 180 days ఆఫ్ బర్త్, ఫస్ట్ మీల్ మనం పెట్టాల్సింది ఏదైనా ఫ్రూట్లో కూడా అరటిపండు, పపాయ, యాపిల్స్, మన జామకాయ అంటారు, అలాంటివి ప్రిఫరబుల్లీ. యాపిల్స్, జామకాయ ఏంటంటే మనం స్టీమ్ చేసి పెడతాం, డైరెక్ట్గా కాదు, ఎందుకంటే గట్టిగా ఉంటాయి కొంచెం. అలాగనే అరటిపండు ఇంకా పపాయ అదైతే మనం మ్యాష్ చేసేసి బాగా
అస్సలు లంప్ లేకుండా అలా స్టార్ట్ చేయాలి. బికాజ్ అవి స్టమక్కి చాలా జెంటల్గా ఉంటాయి, స్టమక్లో ఏమీ ఇబ్బంది పెట్టవు, సో ఈజీగా డైజెస్ట్ కూడా అయిపోతాయి. అందులో ఏంటంటే మనం తల్లిపాలైనా కలపచ్చు కొంచెం దీనిగా చేయడానికి, లేకపోతే బయట పాలంటే ఫార్ములా, లేకపోతే మీరు ఒకవేళ బర్రెపాలు ఇంట్రడ్యూస్ చేసారు అంటే అవైనా కలిపి అలా పెట్టాలి. సో ఫస్ట్ మీల్ ఫ్రూట్ కానీ ఏదైనా వెజిటబుల్ కానీ పెట్టాలి. ఒక 10 days వరకు కూడా అదే రికమెండ్ చేస్తాను నేనైతే. అలాంటప్పుడు ఏమవుతుందంటే బేబీ తాలూకా డైజెస్టివ్ సిస్టమ్ స్టమక్ కూడా మెల్లిగా అడ్జస్ట్ అవుతుంది సాలిడ్కి. ఇది కొన్నాళ్ళు పెట్టాక మీరు కూడా అబ్జర్వ్ చేయండి, చూడండి తింటున్నారా, మంచిగా యాక్సెప్ట్ చేస్తున్నారా, అలర్జిక్ సిమ్టమ్స్ ఏమీ రాలేదు కదా, అలర్జీస్ లాంటివి ఏం డెవలప్ అవ్వలేదు కదా. ఆ తర్వాత గ్రెయిన్స్ అంటే వీట్ కానీ రైస్ కానీ స్టార్ట్ చేయాలి. అంటే ఎలర్జీస్ అంటే ఏ టైప్ ఆఫ్ సింటమ్స్ ఉండొచ్చు? అలర్జిక్ సిమ్టమ్స్ అంటే కంటి దగ్గర ర్యాష్ రావడం, పిల్లల కళ్ళు బాగా రబ్ చేయడం, చేతులకి కాళ్ళకి ఒంటికి కూడా ర్యాష్ రావడం, సివియర్ కేసెస్లో కొంచెం బ్రీదింగ్ డిఫికల్టీ ఉండడం, అది కూడా అవుతుంది. అలాంటప్పుడు ఇట్స్ అన్ మెడికల్ ఎమర్జెన్సీ, ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నమాట. అది యాక్చువల్లీ కొంచెం రేర్. మన ఇండియన్ పిల్లల్లో అంత అలర్జీస్, ఫుడ్ అలర్జీస్ కొంచెం తక్కువే కంపేర్ టు వెస్ట్రన్ కంట్రీస్లో, బట్ వీ నెవర్ నో. సో అలాంటప్పుడు ఎక్కువగా ఫ్రూట్స్కి ఏం కాదు, కొన్ని రకాల మిత్స్ ఉంటాయి, అరటిపండు పెడితే జలుబు చేస్తుంది, అవన్నీ మిత్స్ అండి, అలా ఏం కాదు. ఫ్రూట్ పెట్టేకి కూడా ఒక టైం ఉంటుంది. మనం ఈవినింగ్ టైం, ఇప్పుడు ఇలాంటి వాన పడే సీజన్లో మనం సాయంత్రం తర్వాత ఫ్రూట్స్ లాంటివి పెట్టకూడదు, పగలపూటనే పెట్టాలి. సో ఫ్రిడ్జ్లోంచి తీసేసి వెంటనే మ్యాష్ చేసేసి పెట్టడం, చల్లగా ఉన్నవి అలా పెట్టకూడదు. అలాంటి కొన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటే ఏం కాదండి. అండ్ ఫార్ములా తర్వాత సెరలాక్ కూడా పెడుతూ ఉంటారు కదా, అది బయట చాలా కంపెనీల్లో అవైలబుల్ ఉంది. బయటది హెల్దీ అంటారా, ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు? చూడండి, మీకు టైం ఉన్నది, ఇఫ్ మదర్ హ్యాస్ టైం షీ కెన్ డూ ఇట్. లేకపోతే ఇంట్లో ఎవరైనా హెల్ప్ చేయడానికి మీకు ఉన్నారు అంటే డెఫినెట్గా మీరు ఇంట్లో చేసుకోవచ్చు. అదేం బ్రహ్మ విద్య కాదు, చాలా ఈజీ చేయడం. రైస్, దలియా అంటారు చూసారా, బ్రోకెన్ వీట్, దాంతో కొంచెం మఖానాలు, 1-2 నట్స్, వాటిని వాష్ చేసేసి బాగా ఆరబెట్టేసుకొని కొంచెం లైట్గా రోస్ట్ చేసి ఆరేక దాన్ని మంచిగా పౌడర్ ఫామ్లోకి గ్రైండ్ చేసేసుకొని అది ఒక 3 weeks వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. అది చాలా ఈజీ అండి. అది జస్ట్ మీరు 1 or 2 spoons నీళ్ళల్లో, వేడి నీళ్ళల్లో బాగా తిప్పేసి కలిపేసి అందులో ఏమైనా కూరగాయలు బాగా, అంటే ఇప్పుడు క్యారెట్స్ అయినా ఆలుగడ్డ అయినా బాయిల్ చేసిన అందులో మంచిగా కలిపేసి కొంచెం నెయ్యి వేసేసి ఈజీగా పెట్టేయచ్చు పిల్లలకి. అండ్ 1 dayలో ఎన్నిసార్లు పెట్టచ్చు అంటారు? జస్ట్ ఇప్పుడు సాలిడ్ స్టార్ట్ చేశారంటే జస్ట్ నేను 2 times చెప్తాను. ఒక 1-2 weeks వరకు కూడా జస్ట్ 2 times పెట్టండి. కానీ తల్లిపాలు తగ్గించేయకూడదు, ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని పెట్టాలి. సాలిడ్ స్టార్ట్ చేయడం అంటే తల్లిపాలు తగ్గించడం అనేది కాదు, తల్లిపాలు ఇస్తూ ఉండగా మనం ఇది స్టార్ట్ చేయాలి. సో అది మొత్తం ఒక టైం టేబుల్ లాగా ఫిక్స్ చేసుకోవాలి. పొద్దున్న లేచాక తల్లిపాలు, తర్వాత పిల్లలకి స్నానాలు అది ఇవన్నీ అన్నీ అవుతాయి. ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే, తర్వాత మళ్ళీ వాళ్ళు కొంచెం ఆడిపించడం, తిప్పడం, మనం పడుకోపెట్టడం అన్నీ చేస్తాం. సెకండ్ మీల్ మళ్ళీ సాయంత్రం, మళ్ళీ తల్లిపాలు, అలా మొత్తం ఒక స్కెడ్యూల్ ఫిక్స్ చేసుకోవాలన్నమాట. అండ్ చాలా మందికి ఉన్నటువంటి డౌట్ జ్యోతి గారు, ఇప్పుడు పాల డబ్బా ఉంటుంది కదా, పాల డబ్బాని ఒకసారి బాయిల్ చేసి నీట్గా క్లీన్ చేసుకుంటే దాన్ని ఇంకొక 3 days క్లీన్ చేయొద్దు, ఏం కాదు అని చెప్పేసి చాలా మందికి అనుకుంటూ ఉంటారు. నిజంగా ఎన్ని టైమ్స్ వాష్ చేయాలంటారు, ఎలా వాష్ చేయాలంటారు? ప్రతి ఫీడ్కి వాష్ చేయాలండి, ప్రతి ఫీడ్కి స్టెరిలైజ్ చేయాలి. పిల్లలు ఇలా పాల తాగుతూ బాటిల్ని ఇలా పడేసారంటే కూడా అది దానికి జర్మ్స్ రావచ్చు. సో ప్రతి ఫీడ్కి ముందు వాష్ చేసి మంచిగా దాన్ని స్టెరిలైజ్ చేయాలి. 2-3 days అసలు ఉంచడం అనే కాన్సెప్టే లేదు, ఇమ్మీడియట్గా స్టెరిలైజ్ చేయాలి దాన్ని. అండ్ ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారు, సో వాళ్ళు సింగిల్ ఉన్న వాళ్ళు ఉంటారు, ఫ్యామిలీ ఉన్న వాళ్ళు ఉంటారు. బేబీ డెలివరీ అయిన తర్వాత వాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? యు మీన్ బేబీస్కి ఎటువంటి కేర్ తీసుకోవాలి? బేబీస్ కేర్ చాలా ఇంపార్టెంట్ అండి. పాతకాలంలో ఇంటికి 10 మంది వచ్చేవారు, పిల్లల్ని ఎత్తుకునేవారు, ముద్దులు పెట్టేవారు, కానీ అప్పుడు అంత ఏమి అయ్యేది కాదు. ఇప్పుడు అంతా మారిపోయింది. ఇప్పుడు మనకి ఏ ఇన్ఫెక్షన్ ఉందో మనకే తెలియదు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రోజుల వరకు, ఇఫ్ యూ హ్యావ్ అ ప్రీ టర్మ్ బేబీ అయితే కూడా అయితే చాలా రోజుల వరకు కూడా తల్లి తండ్రి ఇంట్లో ఉన్న మెంబర్స్ తప్ప బయట మెంబర్స్ ఎవరికి కూడా ఇవ్వకూడదు. నార్మల్ పిల్లల్ని కూడా ఎత్తుకోవడానికి కొంచెం రెస్ట్రిక్ట్ చేయాలండి. అండ్ చేతులు బాగా కడుక్కోవాలి పిల్లల్ని ఎత్తుకునే ముందు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా. అండ్ వాళ్ళని పడుకోపెట్టే చోట కూడా చాలా నీట్గా బెడ్షీట్, వాళ్ళని ర్యాప్ చేసే బట్టలు, వాళ్ళకి వేసే బట్టలు కూడా మంచిగా బాగా వాష్ చేసి శానిటైజ్ చేసి ఉంచాలి. అండ్ వాటి లిప్స్ మీద ముద్దులు పెట్టడం, బుగ్గల మీద ముద్దు పెట్టడం తల్లి కూడా చేయకూడదండి.
లిప్స్ మీద ఎవరు ముద్దు పెట్టకూడదు, బుగ్గల మీద ఇటువైపు ఓకే చాలా తల్లి వరకు పర్లేదు, బట్ ఇంట్లో మెంబర్స్ కూడా అవన్నీ అవాయిడ్ చేయాలండి. అండ్ చాలా ఇల్లంతా నీట్గా ఉంచాలి, డస్ట్ లేకుండా ఉండాలి, డైరెక్ట్ ఫ్యాన్ కింద పెట్టకూడదు, ఏసీ బాగా ఉన్నది ఇంట్లో అంటే డైరెక్ట్ ఏసీ కింద పెట్టకూడదు, అండ్ టెంపరేచర్ని కంట్రోల్ చేసుకొని ఉంచాలన్నమాట ఇంట్లో కూడా. ఒకవేళ సమ్మర్స్ అయితే, ఇలాంటి సీజన్లో అయితే అసలు ఏసీస్ ఫ్యాన్స్ కూడా చాలా తక్కువ పెట్టుకోవాలి. నో ఏసీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్. అంటే ఈ జనరేషన్లో జ్యోతి గారు ఎక్కువగా ఈ ప్రాసెస్డ్ ఫుడ్ చిన్నపిల్లలకి మ్యాగీ కావచ్చు, చాక్లెట్స్ కావచ్చు, లేకపోతే ఐస్ క్రీమ్స్ కావచ్చు, ఎక్కువగా అవే తింటున్నారు, అన్నం తప్ప అవే తింటారు. సో వాళ్ళు ఏడుస్తున్నారని పేరెంట్స్ కూడా వాళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు. దీనివల్ల వాళ్ళ హెల్తీ లైఫ్ స్టైల్ మీద కావచ్చు, స్టమక్ మీద కావచ్చు ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? చాలా ఎఫెక్ట్ చూపించుతుందండి. ఎందుకంటే బయట ఫుడ్స్లో చాలా అడిటివ్స్ ఉంటాయి, ప్రిజర్వేటివ్స్, యాడెడ్ కలర్స్, ఇంకా చాలా చాలా రకాల కెమికల్స్ వాళ్ళు వేస్తారు. వాటిని అట్రాక్టివ్గా కనిపించేటట్టు బయట షాప్స్లో పెడతారు. పిల్లలు అవే చూస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ అవే తింటారు, సో వాళ్ళు అవే తింటారు. మనం కూడా ఒక్కొక్కసారి వాళ్ళ ముందే తినేస్తాం, మనం కూడా మ్యాగీలు తెచ్చుకుంటాం ఇంట్లో. సో ఫస్ట్ ఏంటంటే ఆల్వేస్ వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. ఇఫ్ 3 years ప్లస్ పిల్లలు అయితే వాళ్ళకి కొంచెం అర్థం చేసుకుంటారు, వాళ్ళకి గుడ్ ఫుడ్ ఏంటి, బ్యాడ్ ఫుడ్ ఏంటి, ఏది తినచ్చు ఏది తినకూడదంటే అనేది డే 1 నుంచి ఎడ్యుకేట్ చేయాలి. స్కూల్లో కూడా అండ్ ఇంట్లో కూడా. మనం కూడా మన పద్ధతులు మార్చుకోవాలి. మనమే రోజు బయటకి వెళ్ళి తింటే ఆర్డర్లు స్విగ్గీలు జొమాటోలు ఆర్డర్లు పెట్టుకుంటే వాళ్ళు అడగరా? అడుగుతారు కదా. సో మనం మన పద్ధతులు మార్చుకుంటే పిల్లలు ఎప్పుడు కూడా చూసి నేర్చుకుంటారు. మనం ఏం చేస్తున్నాం, మన పేరెంట్స్ ఏం చేస్తున్నారో అవే చూసి పిల్లలు నేర్చుకుంటారు. మనం పద్ధతులు మార్చుకుంటే వాళ్ళు కూడా పద్ధతులు మార్చుకుంటారు, మన మాట వింటారు. లేకపోతే వాళ్ళు అంటారు, ఇప్పుడు పిల్లలు చాలా స్మార్ట్, మీరు తిన్నారు కదా నేను తింటాను, రాత్రి స్విగ్గీ తెప్పించుకున్నారు నాకు నూడిల్స్ తెప్పించండి. సో మనము పద్ధతి మార్చుకొని వీ నీడ్ టు ఎడ్యుకేట్ అవర్ కిడ్స్, ఏది మంచిది ఏది మంచిది కాదు, అది తింటే ఏమవుతుంది చిన్న ఏజ్ నుంచి కూడా చెప్పాలి. అండ్ లాస్ట్ క్వశ్చన్ డాక్టర్, వైటమిన్ డెఫిషియన్సీ కావచ్చు, న్యూట్రిషన్ ఇష్యూస్కి సంబంధించి హోమియోపతి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది? చాలా మందికి నమ్మకం తక్కువగా ఉంటుంది కదా, ఎక్కువగా కార్పొరేట్ ట్రీట్మెంట్ పైనే మొగ్గు చూపిస్తూ ఉంటారు, మీరేం చెప్తారు? చాలా మందికి తెలియని విషయం ఏంటంటే హోమియోపతి అనేది బ్యూటిఫుల్గా పనిచేస్తుందండి. ఏ ఏజ్ గ్రూప్ అయినా, అంటే పుట్టిన పిల్లల దగ్గర నుంచి బాగా ఏజ్ ఉన్న వాళ్ళకైనా కూడా మన హోమియోపతి మెడిసిన్స్ ఇవ్వచ్చు. అండ్ చిన్నపిల్లలకి ఉన్న ప్రాబ్లమ్స్ అంటే మీరు మంచిగా న్యూట్రిషియస్ ఫుడే పెడుతున్నారు కానీ వాళ్ళు తినట్లేదు, కోలిక్ ఉంటుంది, వామిటింగ్ చేస్తారు, ఫీవర్స్ వస్తాయి, కోల్డ్స్ వస్తాయి, కాఫ్స్ వస్తాయి. సో అలాంటప్పుడు హోమియోపతి మందులు ఏంటంటే చాలా మైల్డ్గా బ్యూటిఫుల్గా పనిచేస్తాయండి. ఆకలిని పెంచడమైనా, గ్యాస్ నొప్పుల్ని తగ్గించడమైనా, వామిటింగ్స్ అవి అవ్వకుండా తగ్గించడమైనా, న్యూట్రిషనల్ డెఫిషియన్సీని కవర్ చేయడానికైనా మా దగ్గర మెడిసిన్స్ ఉంటాయండి. అండ్ అవి చాలా సేఫ్గా ఉంటాయి, వాటికి ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, హ్యాపీగా ఇచ్చేయచ్చు. పిల్లలు అస్సలు వేసుకోవడానికి కూడా ఏడవరు, ఎందుకంటే సిరప్స్ అండ్ టానిక్స్ తాగడానికి ఇష్టపడరు, వాంతి చేసుకుంటారు, ఏడుస్తారు. మా మందులు చాలా హోమియోపతి మందులు తీయగా ఉంటాయని చాలా ఈజీగా వేసుకుంటారు. అండ్ వేసుకున్నప్పుడే మీకు అర్థమవుతుంది అవి ఎంత బాగా పనిచేస్తాయంటే విదిన్ జస్ట్ అ ఫ్యూ డేస్ వాళ్ళు రికవర్ అయిపోతారు, చాలా హ్యాపీగా ఉంటారు, మంచిగా తింటారు, డైజెస్టివ్ పవర్ పెరుగుతుంది. అండ్ అవి అన్ని రకాల ప్రాబ్లమ్స్ని కవర్ చేస్తుంది అనమాట హోమియోపతి మందులు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఓవర్గా ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, అదేవిధంగా చిన్నపిల్లల విషయంలో పేరెంట్స్ ఏ విధంగా జాగ్రత్త పడాలి, ప్రతి ఒక్కటి కూడా చాలా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మరొక స్పెషల్ పర్సన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ 10 TV.